ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపింపాలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసెను. ఇక్కడ ప్రధాన యాజకులు ఎవరు సిలువ వేశారు? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు వేశారు సిలువ అంటే, అది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి గల కారణం ఏంటంటే ప్రధాన యాజకులు. కాబట్టి ఇప్పుడు ప్రధాన యాజకులు ఉన్నారా? ఇప్పుడు ప్రధాన యాజకులు ఉన్నారా ఆయన సిలువ వేయడానికి? ఈరోజు కూడా సిలువ వేస్తున్నారు కదా, ఎట్లేదా? వస్తారు 3 గంటలు అయితే రోడ్ల మీదకి వస్తారు. ఇక్కడ కూడా 1, 2 నంబర్లు వేసి తిరుగుతూ ఉంటారు. ఇక్కడ కూడా ప్రధాన యాజకులు, మనలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఏంటి? మనలో ఉన్న ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువారిని ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవాలనని, కాబట్టి యేసుని సిలువ వేయాలని ఏం చేస్తూ వచ్చారంటే ఆలోచన చేస్తూ వచ్చారంట. మనలో ప్రధాన యాజకులు ఉన్నారు. ఏంటి ప్రధాన యాజకులు? ఇక్కడ ప్రధాన యాజకులు ఏంటి? ఆయనకు విరోధముగా ఆలోచన చేసింది. మనలో ఉన్న ప్రధాన యాజకులు దేన్ని చూపిస్తూ వస్తున్నారు? అంటే మనలో ఉన్నటువంటి స్వనీతి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడుతూ వచ్చాడు? మనలో ఉన్న స్వనీతిని తీసివేయడం కొరకాయ, లేక మనలో ఉన్నటువంటి స్వనీతిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతూ వచ్చాడు. 2వ పత్రికలో చెప్తూ వస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, ఏ పాపమెరుగని ఆయన మన కోసమో, చదవగలరా మాట? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, కాబట్టి ఇన్ హిమ్ వీఆర్ హీజ్ రైచియస్నెస్. మనం ఆయన యందు దేవుని నీతి అంటే ఆయన లేకపోతే వస్తామంటే స్వనీతి పరులం అవుతూ వస్తాము. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడుతూ వచ్చాడు? ఆ దినానే కాదు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి. ఒకవేళ మనం స్వనీతి పరులమైనట్లయితే దినదినం యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బట్టి సిలువ వేయబడుతూ వస్తుంటాడు. ఆ మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం చదవండి. సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరో, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. మీరు కొందరిని సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, జ్ఞాపకం చేసుకోవాలా, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందిపడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చును. కాబట్టి నీతిమంతులు ఏం చేస్తారు? నీతిమంతులు చెబుతూ వచ్చారు. కారణం ఏంటంటే వారు స్వనీతి పరులు. ప్రియా సహోదరుడా, ఏదో సంవత్సరానికి, లేకపోతే ఆనాటి యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని చంపారని కదా అర్థం. లేకపోతే ఈ నామకార్థపు క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు చంపుతున్నారని అర్థం కాదు. విశ్వాసులమైనటువంటి మనము ఏం చేస్తున్నామంట? మనము ఇంకను దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో చెప్పిన రీతిగా మనం క్రీస్తునందు దేవుని నీతి అయ్యే దాని కొరకాయ ఆయన కలువరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. ఒకప్పుడు నీతిమంతులను కాలేదు. మనం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11లో వచ్చిన నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అటు పరిస్థితిలో స్వనీతి పరులు మనం అందరం, హేబేలు ఆ కయ్యూను ఆధారం చేసుకొని అటువంటి వారమై ఉండి ఏం చేస్తూ వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తూ వచ్చామంటే సిలువ వేస్తూ వస్తున్నాం. దినదినము అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను దినదినము వధింపబడిన గొర్రెపిల్ల వలె ఉన్నా. మనం వధింపబడడానికి బదులుగా ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారిని వధించేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తూ వస్తున్నాము. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతూ వచ్చాయంటే మనం స్వనీతి పరులము. స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి వారు. ఇద్దరు వచ్చారు.
ఇద్దరు వచ్చారు ఎక్కడికి? 18వ అధ్యాయం 9 నుంచి ఆ తర్వాత కింద భాగాల్లో 16-17 వచనాల వరకు ఉంటుంది కదా. ఇద్దరు వచ్చారు దేవాలయంలో ప్రార్థన చేయడానికి. ఒకడు ఎవడంట? ఎవరు? పరిసయ్యుడు. ఇంకొకడేమో సుంకరి. ఏం చేస్తున్నాడంట? పరిసయ్యుడేమో స్వనీతిని ఆధారం చేసుకున్నాడు, సుంకరేమో దేవుని నీతిని ఆధారం చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు పరిసయ్యుడు ఏమంటున్నాడు చూడండి. పరిసయ్యుడు చదువుతాం 9వ వచనం 18వ అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, దొంగతనం చేయను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలే గాక ఈ సుంకరి వలనైనను ఉండనందుకు ఇది స్వనీతి. దేన్ని బట్టి? నేను చోరుని కాదని. చోరత్వం అంటే దేనిలో చోరత్వము? చూడండి 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనో సోపులోనో జీలకర్రలోనో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసం విడిచిపెట్టితిరి. చాలు. దేనిలో ఇస్తారంట? పుదీనాలు అంట. పుదీనాలో దశమ కట్టిస్తారండి. నాకు అర్థం కాదు. పుదీనాలో దశమ తప్పుగా రాపిస్తాడా? అసలు అవసరం లేకపోతే రాయిస్తాడు పరిశుద్ధాత్ముడు ఈ మాటలు. ఏ తమ్ముడు? అక్కర లేకుండానే రాయిస్తాడు. పుదీనా మా ఏం చేశారు వంటలో ఈరోజు? ఏం చేశారు వంటలో? లలియక్క ఏమంట? ఉపవాసమా? ఏడ్చే వాళ్ళకేమో ఉపవాసము. ఇది గుడ్ ఫ్రైడే అనుకునే వాళ్ళకేమో ఆయన మా ఇంటికి తెచ్చినట్లుగా ఏం చేశాడు? వేడ మాంసం. ఏం చేశారు? నేనైతే తినడానికి వస్తా, ఏడవడానికి రాను. ఎవరైనా పిలిస్తే తినడానికి వస్తా. ఎవరు పిలవట్లా, అడిగినా పిలవట్లా, కర్ణకు కూడా పిలవట్లా. ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఒక స్పెషల్ చేశాం. పుదీనా కట్ట తీసుకొచ్చి వాళ్ళు యూదులు ఏం చేస్తారంటే ఆకులు తుంచుతారంట. ఆకులు దించి 10 ఆకులు వచ్చినాయనుకో 9 ఆకులు కూరలు వేసి ఒక ఆకు ఏం చేస్తారంట తీసుకొచ్చి దేవునికి ఇస్తారు వాళ్ళు. దశంభ పుదీనాలో కూడా ఇచ్చారంట, సోపులో కూడా ఇచ్చారంట యూదులు. అంటే అదేమి స్వనీతి. అది దాన్ని ఏం చేస్తారు? స్వనీతి. నేను పుదీనాలో సహితమో చాలా నేను దొంగతనం చేయలేదంటాడు. ఆ చోరులైననో తర్వాత చూస్తున్నారా వాక్యము? ఏ తమ్ముడు? 18వ అధ్యాయం లూకా సువార్త నేను 9వ వచనం చదవమని చెప్పాను. దేవా నేను చోరులైనో అన్యాయస్తులైనో ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఈయనతో నీకేం పని? నువ్వు ఇస్తే ఇచ్చావనుకో దశమ భాగం, లేకపోతే నువ్వు అన్యాయం చేయలేదనుకో మంచిది. ఈ సుంకరి వల్ల అంటే నేను నీతిమంతుని, వాడు నీతిమంతుడు కాదు. ఇది కదా ప్రభుని సిలువేయడం అంటే. ఇదే ప్రభుని ఎందుకు పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు? ఎక్కడ పరిగెడుతున్నారు వాళ్ళు? మంచినీళ్ళుగా అందరూ ఒక్కసారేనా? గమనించండి. వీరిని బట్టి కదా ప్రభువారు మరలా సిలువేయబడుతుంది. హేబేలు చెప్తూ వచ్చాడు, అది అక్కడ చెప్తూ వచ్చాడు. కయ్యూను మొదలుకొని నీతిమంతులను చంపుతూ వచ్చాడంట. కయ్యూను హేబేలు ఇద్దరు, ఒకరేమో దైవ క్రమంలో వచ్చారు, ఒకరేమో క్రమానికి స్వనీతిని ఆధారం చేసుకుని వచ్చారు. యేసుక్రీస్తు దేవుడు కయ్యూను అతని అర్పణ లక్ష్యం చేయలేదు, స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి అర్పణ అది. ఒకరేమో ఏం చేస్తూ వచ్చారంటే దేవుని నీతిని ఆధారం చేసుకుని వచ్చారు. ఆయన అర్పణ ఈ దేవుని నీతిని ఆధారం చేసుకుని వచ్చిన వాని యొక్క అర్పణను అంగీకరిస్తాడు, ఆయన యొక్క అతన్ని కూడా అంగీకరించేవాడుగా ఉండు. స్వనీతిని ఆధారం చేసుకుని వాడు ఎంతటి వాడైనా కూడా వాడిని అంగీకరించడు, వాడిని అర్పణ కూడా అంగీకరించడు. అటువంటి వారు ట్రై చేస్తే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువేసిన దానికి సాదృశ్యము.
కాబట్టి ఆనాడు వారు ఏం చేస్తూ వచ్చారంటే సిలువ వేస్తూ వచ్చారు. కారణం ఏంటంటే వారు స్వనీతిని ఆధారం చేస్తారు. దేవునికి విరోధంగా చేయడానికి, దేవుని సిలువ వేయడానికి, యేసుక్రీస్తు ప్రభువారికి విరోధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే వారు స్వనీతిని ఆధారం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి లేదా మనలో స్వనీతి పరులం కాదా మనము? ఆల్ ద టైం మనం ఏం చేస్తామంటే మన నీతిని ఆధారం చేసుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తూ వస్తాం. దేవుని చెప్పింది మనకు ఎక్కదో, దేవుడు చెప్పేది మనం అర్థం చేసుకోము, మన నీతి జరిగించాలని ప్రయత్నం చేస్తుంటాం, మన నీతిని ఆధారం చేసుకుని ప్రయత్నం చేస్తుంటాం. ఇది మన సహవాసానికి వెలుపల ఏం చేస్తూ వస్తున్నారంటే అనేకులను ఆకర్షించడానికి కొరకాయ ఏం చేస్తున్నారంటే దేవుని నీతిని గాక స్వనీతిని ఆధారం చేసుకుంటూ వస్తున్నారు. ఆడపిల్లలు స్టేజ్లు ఎక్కుతున్నారు, ఆడపిల్లలు ప్రసంగాలు చేస్తున్నారు. 20 ఏళ్ళ వయసు రాని వాళ్ళకి ఏం ఆత్మ సంబంధమైన సంగతులు తెలుస్తాయి? ఆడపిల్లలకి ఆత్మ సంబంధమైన సంగతులు ఏం తెలుస్తాయి? స్త్రీ పురుషుని వేషము ధరించకూడదంటే ఏం చేస్తున్నారంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని పాటలు పాడుతూ మైక్ పట్టుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి డ్యాన్స్ వేస్తుంటే వచ్చిన ఎవరు కేరిందలు కొడుతూ ఉంటే వాట్ ఎన్ నాన్సెంట్, వాట్ ఎన్ అబామినేషన్ అంటు ద లార్డ్. దేవునికి ఎంత అవమానకరమో, దేవుని నామం ఎంతగా హీనపరచబడుతూ వస్తుంది. కానీ స్వనీతిని ఆధారం చేసుకుని అనేకులు వస్తున్నారు, ఇట్లా చేయడం వల్ల అనేకులు వస్తున్నారని చెప్పేసి దేవుని పైనుంచి కిందకి ఈడ్చి ఎక్కును మళ్ళా సిలువ. నువ్వు నీ పరలోకంలో కూర్చుంటే నిన్ను కూర్చోబెట్టాడు నీ తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నారా, మేము దింపుదాంరా అని పరలోకం నుంచి దించి తీసుకొచ్చి ఏం చేస్తున్నామంటే యెరూషలేము నడివీధులలో గల్గొతా కొండపైన ఆ సిలువ ఇంకలా ఉంటే దానిపై సిలువ వేస్తూ వస్తున్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, వారు అలా చేస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏం సత్య? మనలో ఉన్న అహము, మన సహవాసంలో నేను భక్సింగా సహవాసంలో అనేనా? ఏ తమ్ముడు నేను భక్సింగా సహవాసంలో ఉన్నాను అనేనా? గర్వము, నేను భక్సింగా సహవాసంలో ఉన్నాను, నాకు మంచి దర్శనంలో ఉన్నాను. లేకపోతే ఇంకోటి హెబ్రోన్లో ఉన్న సేవకు కనుక హెబ్రోన్ పోతే అస్సలు అందరూ అనాథుడు సేవ నేర్చుకునేది తక్కువ, నేను హెబ్రోన్లో తరబిది పొందానని చెప్పేసి విర్రవీగుతూ వచ్చారు. మనస్తత్వము పరిచర్య దిగజారిపోవడానికి గల కారణం కాబట్టి స్వనీతి పరులము. దేవుని నీతిని పక్కకు దోసేసి మన స్వనీతిని జరిగిస్తున్న ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తూ వస్తున్నాం. రెండవది చూడండి, క్రింద భాగం 2వ వచనం చదవండి. 2వ వచనం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి గల కారణాలు. 27వ అధ్యాయం మత్తయి సువార్తే మనకు ప్రధానం. మత్తయి సువార్తనే చదువుతున్నాం మనం. సిలువ వేయబడడానికి పోయి ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను పెద్దలందరూ యేసును చంపింపవలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. మొట్టమొదటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడడానికి ఎవరు కారకులు? ప్రధాన యాజకులు ఏం చేయడం వల్ల ఆయన సిలువ వేయబడుతూ వచ్చారు? స్వనీతిని ఆధారం చేసుకోవడం వల్ల. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి గల కారణం ఏంటంటే మనలో ఉన్న స్వనీతిని మనం స్వనీతి పరులమై వస్తాం. ఎట్లా ప్రార్థన ఎలా చేస్తాం? స్వనీతితో ప్రార్థన చేస్తాం. ఆరాధన ఎలా చేస్తాం? స్వనీతి ఆరాధన చేస్తాం. సేవ ఎలా చేస్తాం? సేవ చేసేవాళ్ళు ఎలా చేస్తాం? స్వనీతిని ఆధారం చేసుకో. ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన, ప్రభుని సేవించిన, ఇవన్నీ కూడా ప్రభుని సిలువ వేయడమే. ప్రభుకు సిలువ వేయడమే. రెండవది ఏంటంటే పిలాతు. రెండవ వ్యక్తి ఎవరు? పిలాతులు మనం నేర్చుకోవాల్సిన, మనలో ప్రధాన యాజకులు ఉన్నారు. మనలో ఎవరున్నారంట మన జీవితంలో? యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడడానికి పిలాతు ఉన్నాడు. పిలాతు ఎటువంటి వాడు? 11వ వచనం చదవండి. 11వ వచనం యేసు అధిపతి ఎదుట ఎవరి అధిపతి అంటే రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి గవర్నర్. యేసు అధిపతి ఎదుట నిలిచెనో అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగ్గా యేసు అతను చూచి నీవన్నట్టే అనేనో. నేను రాజుని అంటున్నాడు. నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే అంటాడు. 24వ వచనం చదవండి. 24వ వచనం అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలను మీరు కోరుచున్నారని, అంటే బరబ్బా, బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇరువురు కూడా నేరం మోపడుతూ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఇద్దరు నేను ఎవరిని విడిపించాలి అంటాడు.
యూదులు ఎవరు నిర్మించాలంటే వారేమంటారు? చదవండి, కంటిన్యూ చేయండి. వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. 24 వచ్చిన కదా చదవమన్నా నేను. 24. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్ళు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అంటాడు. ఏమంటాడంట? అధిపతి కదా, జనాలు ఎక్కువ ఉంటే ఏం చేశాడంట? తెలుసు ఆయనకి తెలుసు, ఆయన మనస్సాక్షి చెప్తాం. ఆయన భార్య కూడా చెప్తూ వచ్చిందండి. లూకా సువార్త ఆయన భార్య చెప్తూ వచ్చింది. యోహాను సువార్త 19వ అధ్యాయమా చూడండి, 4వ వచనంలో ఆయన భార్య ఏం చెప్తా ఉంది ఆయనకి? కాదు ఇక్కడే 19వ వచనం, 27వ అధ్యాయం 19వ వచనం, 27వ అధ్యాయం 19వ వచనం. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని. అంటే ఆయన నీతిమంతుల జోలికి పోవద్దు, ఆయన నీతిమంతుడు, ఆయనకి ఏ విధమైన హత్య చేయదు. జోలికి పోవద్దంటే అర్థం ఏంటి? వాని జోలికి పోవద్దు అని అంటే వాళ్ళకి ఏ హాని చేయొద్దని అర్థం. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయనకు సిలువ వేయొద్దు, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని కబురు పంపించింది భార్య. సహజంగా ఎవరు మాట వింటారు? భర్త ఎవరు మాట వినాలి? భార్య మాట వినాలి కదా. ఈయన ఏం చేస్తున్నా అంటే అక్కడ అల్లరి ఎక్కువైపోతుందంట. అల్లరి ఎక్కువైపోతుంటే దేనికి భయపడుతూ వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతున్న సంగతి తెలుసు, బరబ్బ ఎటువంటి వాడో పిలాతుకు తెలుసు. కానీ ఏం చేస్తున్నారంట? ప్రజలు యేసుని సిలువ వేయండి, బరబ్బాని విడిచిపెట్టమంటే ఏం చేస్తున్నారంట? మెజారిటీ ప్రజలందరూ బరబ్బా పక్షంగా ఉన్నారు. పిలాతు ఏం చేస్తాడు? న్యాయం తెలుసు ఆయనకు, కానీ న్యాయం పక్షం కాకుండా ప్రజల పక్షంగా అల్లరి చేసే ప్రజల పక్షంగా, అన్యాయం కోరుతున్న ప్రజల పక్షంగా ఏం చేస్తూ వచ్చాడంటే మొగ్గు చూపి యేసుక్రీస్తు వారి సిలువకు అప్పగిస్తూ వచ్చాడు. ఏముంది పిలాతులో? పిలాతులో ఏముందంటే పిరికితనం ఉంది, ప్రజలకు భయపడే ఉంది. రాజ్యం పరిపాలించేవాడికి పిరికితనం ఉండకూడదు, న్యాయం తీర్చేవాడికి పిరికితనం ఉండకూడదు. కాబట్టి పిలాతు ఏం చేస్తూ వచ్చాయంటే పిరికివాడు, ఆ తలుపు తిను, పాప తలుపేస్తుంది, తలుపు తిను. పిరికితనం. నేను నా జీవితంలో ప్రభుని సిలువేసినది ఏంటంట? పిరికితనం. పిరికివారును, అసహ్యులను, హంతకులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పిరికివారు. కానీ పిలాతు ఏం చేస్తూ వచ్చాయంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు కదా, వారిని తృప్తిపరచాలనే తలంపుతో, వారికి విరోధంగా, వారి ఆలోచనలకు విరోధంగా నేను తీర్పిస్తే ఏమవుతుందో అన్న తలంపుతో ఆయనలో భయం ప్రారంభమైంది. భయస్థులు, పిరికితనం వారు ఏమవుతారంట? దేవుని రాజ్యమునకు వారసులు కాను. ఒకవేళ మనలో పిరికితనం ఉంటే మనం ఏం చేయలేమో? దేవుని రాజ్యమునకు వారసులము కాలేము. కాబట్టి భయము యేసుక్రీస్తు ప్రభువారిని ధైర్యంగా ఒప్పుకోలేని భయం. ఒక పెద్దనాడండి, కర్మేలుకు పెద్దనాడు. నేను రికార్డ్ చేస్తున్నాను కదా, పోతుంది కదా. కర్మేలులో పెద్దనాడండి. ఎన్నడూ కూడా బైబిల్లో సంఘ పెద్ద ఆయన, మరి ఆయన ఎట్ట పెట్టాడో తెలియదు కానీ, ఇదిగో బైబిల్ని ఇలా ఓపెన్గా ఎప్పుడు పట్టుకురాడు వీధుల్లో. ఏం చేస్తాడు? పోనీ అదైనా సక్రమంగా మంచి దానిలో పెట్టుకొస్తాడా? మనం చందనా బ్రదర్ కవర్లు ఉంటాయా? చందనా బ్రదర్ కవర్లో పాటల పుస్తకం కూడా తెచ్చుకో, కవర్లో పెట్టేసి దాంట్లో పెట్టేసి సంఖలో పెట్టుకుని వస్తాడు. ఆయన ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు ఎవరికి తెలియదు. ఆయన ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు ఎవరికి తెలియదు. అంటే బహిరంగంగా ప్రభువును ఒప్పుకోనటువంటి వాడు సంఘంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వారి వలన ఏం చేస్తున్నారంటే ప్రభువారు సిలువ వేయబడుతూ వస్తున్నారు. ఇటువంటి వారి వలన యేసుక్రీస్తు ప్రభువారు అదే ప్రభువును బహిరంగంగా ఒప్పుకోలేని పరిస్థితుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాత్రమే సత్యదేవుడు, ఆయన మాత్రమే లోకరక్షకుడిని ఎవరు ఒప్పుకోవడానికి ఎవరు భయపడుతూ వస్తారో అటు వారి వల్ల యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతూ వస్తారు. మణిపూర్లో ఇబ్బందులు కలుగుతున్నా
వారందరూ ప్రభు కొరకు నిలబడుతూ వస్తున్నారు. అస్సాంలో గొడవలు జరుగుతున్నా ప్రభు కొరకు నిలబడుతూ వస్తున్నారు. ఛత్తీస్గఢ్లో గొడవలు జరుగుతూ వస్తున్నా వారు ప్రభు కొరకు నిలబడుతూ వస్తున్నారు. ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రభు కొరకు నేను నిలబడాలని నిలబడుతూ వస్తున్నారు. ఇక్కడ సౌఖ్యంగా ఉన్న మనము ఏం చేస్తాం? సువార్తను బహిరంగంగా ఇతరులకు మనం సువార్తను ప్రకటించలేకపోతున్నాం. ఇతరులకు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియజెప్పలేకపోతూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వెల్లడి చేయలేకపోతూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఆదివారం వస్తాం, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగునప్పుడల్లా నేను ఆయన మరణమును ప్రచురిస్తున్నామా? భయపడుతున్నామా? ఇతరులకు సువార్త ప్రకటించాలని భయం, ఇతరులకు సువార్త ప్రకటించాలని మోమాటం, ఇతరులకు సువార్త ప్రకటించాలని నన్ను ఏమనుకుంటారో నేను భయపడుతూ వస్తాం. అందువల్ల సువార్తను ప్రకటించలేకపోతున్నాం. అందుకనే పల్చగా కనపడుతూ వస్తున్నాం. ఇది రెండవ సంగతి. ఈ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడుతూ వచ్చారు. ఏ కారణాన్ని బట్టి తమ్ముడు? ఒకటి స్వనీతిని బట్టి, మనలో ఉన్న స్వనీతిని బట్టి ఆయన సిలువ వేయబడుతూ వచ్చారు. రెండవది మనలో ఉన్న పిరికితనాన్ని బట్టి. ఒకవేళ ఇంకను నువ్వు సువార్త ప్రకటించకపోతే, ఇంకను ఎవరికైనా సువార్త చెప్పకపోతే, ఈ దినాన్ని తీర్మానం చేసుకో, శ్రమ రాని కష్టం రాని ఏమైనా రాని, నేను ఎవరికైనా కనీసం దినంలో ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తానని చెప్పడానికి ప్రయత్నం చేయి. అలా చెప్పకపోతే ప్రభు దినాన మనం వచ్చి ఆయన రక్త మాంసాల్లో పాలు పొందడము, ప్రభువుతో అబద్ధం చెప్పిన వారం అవుతాం. రెండవ సంగతి. మూడవ సంగతి కంటిన్యూ చేయండి. మూడవ సంగతి మత్తయి సువార్త ఒక్క నిమిషం ఆగుతాము, నేను చెప్తాను, రెఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త చదువు 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా. ఎవరెవరు అప్పగించారు? మొదట ప్రధాన యాజకులు అప్పగించారు. తర్వాత ఆ ప్రధాన యాజకులు మనలో ఉన్నారు స్వనీతి పరులుగా. తర్వాత రెండోవాడు పిలాతు. ఆ పిలాతు కూడా మనలో ఉన్నాడు. ఎలాంటి వాడై ఉన్నాడు? పిరికి వాడై ఉన్నాడు. ఇప్పుడు యూదా యూదా అప్పగిస్తూ వచ్చాయంట. యూదా సరే వాడు ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మర్రా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. యూదా ఎటువంటి వాడు? 12 మంది శిష్యుల్లో ఒకడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించే విషయంలో యథార్థంగా లేడు. ఎట్లా ఉన్నాడు? ఇటువంటి వారిని ఏమంటాము చెప్పండి? యథార్థంగా లేని వారిని ఏమంటాము? అయ్యో, ఇక్కడే చూసాం కదా 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో శాస్త్రులారా వేషధారులారా అన్నాడు. కాబట్టి వేషధారణ 3.5 సంవత్సరాలు నిజంగా ప్రభువుని వెంబడించావా? నువ్వు నిజంగా వెంబడించావా? చివరికి అవకాశం వచ్చినప్పుడు ఆయన అప్పగించడానికి ఏమాత్రం భయపడలేదు. అంటే ప్రభుని అనుసరిస్తున్నాడు అంటే ప్రభుకు తెలియదు అనుకున్నాడా? ఈ 3.5 సంవత్సరాలు ప్రభుకు తెలియదు అనుకున్నాడా? ప్రభు ఒక మాట మాట్లాడినంత మాత్రాన ప్రభువుకు తన వేషధారణతో నన్ను వెంబడిస్తున్నాడే సత్యము యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదు అనుకున్నాడా? ఎవడో ఒకడు ఆయన అప్పగించాలి కాబట్టి ఆ 12 మందిలో ఒకడై ఉండాన్ని ప్రభు వారు అనాదికాల సంకల్పం చొప్పున అంగీకరిస్తూ వచ్చాడు. కాబట్టి 3.5 సంవత్సరాలు ఎంత స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడు, ఎన్ని దైవ మార్గములు తెలియజేస్తూ వచ్చాడు, ఎన్ని దేవుని రాజ్యముల గురించి తెలియజేస్తూ వచ్చాడు, ఎంతమంది శిష్యులుగా చేసుకుంటూ వచ్చాడు, ఎంతమందిని అపోస్తలుగా మార్చుకుంటూ వచ్చాడు. ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఆయన నడక చూశాడు, ఆయన పడక చూశాడు, ఆయన దైవత్వాన్ని చూస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని చూస్తూ వచ్చాడు. చనిపోయిన వాడు లేపగలిగిన వాడు దేవుడు కాకపోతే ఇంకెవరు లేపుతారు చెప్పండి? చూడలేదా? లాజరు చనిపోయినప్పుడు, యాయిర్ కుమార్ చనిపోయినప్పుడు, నాయని విధవరాల కుమారుడు చనిపోయినప్పుడు 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో చనిపోయినప్పుడు లేడా? 12 మందిలో ఒకడు కాదా? అపోస్తలులో ఒకడు కాదా? అపోస్తలులందరూ ఆయన వెంబడించిన వారు కాదా? దైవత్వాన్ని చూడలేదా? అక్కడ కనపడలేదు దైవత్వం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం కనపడలేదా? యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వమును చూచి కూడా అదేనా? 12 మంది కదా, 12 గంపలు ఎత్తారండి కదా అరణ్యంలో 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపల చేత పోషిస్తూ వచ్చినప్పుడు దైవత్వం కనపడలేదా? నేను ఎవరైనా ఏ మనుషులైనా 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పంచగలమా? మిగిలిపోతాయా? 12 గంపలు మిగిలిపోతాయా? సముద్రంలో తుఫాన్ రేగినప్పుడు మాట చేత గద్దించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిన వాడు ఎవరైనా ఉన్నారా? పక్షవాయు రోగులని వారిని అంటే ప్యారలైజ్డ్ వారిని స్వస్థపరచగలిగిన వారు ఎవరున్నారా? పుట్టు గుడ్డుగారిని భర్తీమైన లేపిన వాడు ఎవరైనా ఉన్నారా?
యేసుక్రీస్తు ప్రభువారు కాకుండా గుడ్డివాడిని ఎవరైనా స్వస్థపరచగలిగిన వారు ఉన్నారా? చూపినగలిగిన వారు ఎవరు ఉన్నారా? అంత క్రితంలో ఉన్నారా? పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. యేసుక్రీస్తు ప్రభువారే ఇవన్నీ చూస్తూ వచ్చాడే యూదా, ఇవన్నీ చూస్తూ వచ్చాడే. చూసి కూడా ఏమైపోయింది అంటే అతను ప్రారంభించాడు కానీ, తన ఆత్మీయమైన జీవితాన్ని ప్రారంభించాడు కానీ యథార్థత లేదు. ఎలా ప్రారంభించాడంట? వేషధారణతో. కనుక సమయం వచ్చింది, సమయం రాగానే ఏం చేస్తూ వచ్చాయంటే అప్పగిస్తూ వచ్చాడు. ఎగచ్చమైన తోటలోకి వచ్చాడు. ఎటు వచ్చాయంటే 12 మందిలో ఒకటిగా లేడు. 12 మందిలో ఒకటిగా లేడు. ఎటు వచ్చాయంటే ఎవరితో వచ్చాడు? రోమా సైనికులు కలిసిపోతూ వచ్చాడు. రోమా సైనికుల వైపు మారిపోతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థత లేని జీవితము. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించేది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించినది ఏంటి? నీలో లేని యథార్థత. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసింది ఏంటంటే నీలో లేని నీతి. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించేది నీలో లేని ధైర్యం. మరి అప్పగించింది ఏంటి? నీ స్వనీతి. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించింది ఏంటి? స్వనీతి. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించింది ఏంటి? నీలోని భయం. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించింది ఏంటి? యథార్థత లేకపోవడం. యథార్థత లేకపోవడం, వేషధారణ. కాబట్టి ఎంతమంది క్రైస్తవులు వేషధారణ జీవితం జీవిస్తూ వస్తున్నాము. ఎంతమంది దేవుని పిల్లలమైన మనము వేషధారణ బ్రతుకుతూ వస్తున్నాం. యథార్థత లేని వారంగా. పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడి ఏం చేయాలండి? ప్రభు చెప్పలేదా? ప్రభు నేర్పించలేదా? మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి ప్రధాన యాజకులు పోయి ఇదిగో మీరే తీసుకోండి అని ఏం చేసి ఇసిరేసి వచ్చాడంట. అది నువ్వే చూసుకోపోరా అన్నాడు. పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం ఎటువంటిది అయి ఉండాలా? పశ్చాత్తాపం స్వనీతిని ఆధారం చేసుకోకూడదు కదా. పశ్చాత్తాపం ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నా యొద్దకు వచ్చువానిని బోధించాడే ఆయన. బోధించలేదు ఆయన? నువ్వు ఉండగానే బోధించాడు కదా. నీ వినికిడిలోనే బోధించాడు కదా. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును త్రోసివేనని చెప్పాడు కదా. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రం త్రోసివేను అన్నాడు కదా. ఎంత ఘోరమైన పాపం చేసినా కూడా నేను క్షమిస్తానని చెప్పాడు కదా. మోక్ష ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తించినప్పుడు పాపం చేసినప్పుడు పాపాత్మ 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో పాపాత్మురాలైన ఆ స్త్రీని సైతం అమ్మ నేను నీకు శిక్ష విధింపనని చెప్పినాడు కదా. ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలా? యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావాలా? యేసుక్రీస్తు ప్రభు దగ్గర అయ్యా నేను పొరపాటు చేసినాను, నన్ను క్షమించలా? ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గర పశ్చాత్తాపడితే సరైనదేనా? అది సరైన పశ్చాత్తాపం అందామా? ప్రియ సహోదరి సహోదరు, నీలో నాలో లేని యథార్థత, వేషధారణ, దీనిని బట్టి దినదినము యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ఏం చేయబడుతున్నారంటే వారు నామకార్థపు క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారి సిలువ వేస్తారు. లేదా 40 రోజుల ముందు నుంచి ఏడ్చి మొత్తుకుంటుంటారు. గడ్డాలు పెంచుకొని వైట్ అండ్ వైట్ వేసి కిందకి చెప్పులు లేకుండా గడ్డాలు పెంచి మీసాలు పెంచి వాళ్ళు చేస్తారు ఆ పనులు. వాళ్ళు అలా చేస్తారు. 40 రోజులు చేస్తారేమో, లేకపోతే ఈరోజు ఇంకా బాగా చేస్తారేమో. నేను దినదినం ఆయన సిలువ వేస్తున్నాం కదా యథార్థత లేకుండా జీవించి. ప్రియ సహోదరి సహోదరా, యేసుక్రీస్తు ప్రభువారిని నేను కదా సిలువ వేస్తున్నది. నీలోని యథార్థత లేకపోవడం కదా సిలువ వేస్తుంది. 4వ సంగతి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన అంశాలు ఏంటో 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. అంటే ప్రధాన యాజకులకు అర్థం కావడం లేదా? పెద్దలకు అర్థం కావట్లేదా? ఎవరికి అర్థం కావట్లా? ప్రధాన యాజకులకు అర్థం కావట్లా, పెద్దలకు కూడా అర్థం కావట్లా. మనం సేవకులతో కూర్చొని భోజనం అయిన తర్వాత మాట్లాడుకున్నాను బుధవారం వచ్చింది. అక్కడ ఉన్నవాడికి ఈ సంఘానికి ఎవరిని పంపాలో ఆ సంఘానికి ఎవరిని పంపాలో వాడికే తెలియట్లేదన్నా ఏం చేస్తాము అంటారు. తెలియదు అంటే బరబ్బా ఎవడు? లేకపోతే యేసుక్రీస్తు లోక రక్షకుడు తర్వాత బరబ్బా బందిపోడు దొంగ. వీళ్ళిద్దరిని ఎవరిని విడిచిపెట్టాలా అనేది కోరుకునే విషయంలో ఎలా ఉన్నారు? జ్ఞానం లేని వారుగా ఉన్నారు. నేను పోయిన ఆదివారము ఆరాధన వర్తమానం చెప్తూ వచ్చాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఆత్మ వలన పరిశుద్ధపరచబడినటువంటి మనము దేనిని బట్టి పరిశుద్ధపరచబడుతూ వస్తున్నామంటే దేవుడు మనకు అనుగ్రహించిన భవిష్యత్ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడుతూ వచ్చాము. ప్రియ సహోదరి సహోదరా, నీవు నేను దైవికమైన జ్ఞానము లేని వారమైనట్లయితే, నీవు నేను దేవుని యొక్క జ్ఞానం లేని వారమైతే, వారికి దేవుని జ్ఞానం లేని వారు ఎవరిని కోరుకోవాలో కూడా తెలియట్లేదు. వారికి ఎవరిని కోరుకోవాలో తెలియట్లేదు. పెద్దలైన వారికి తెలియట్లా, యాజకులైన వారికి తెలియలా. బరబ్బా విడుదల చేయాలా, యేసుక్రీస్తుని విడుదల చేయాలా అని పిలాతు అడుగుతుంటే ఎవరిని కోరుకోవాలో తెలియటంలా బరబ్బాను కోరుకుంటూ వస్తున్నారు. తెలీదా? ప్రధాన యాజకుడు బందిపోడు అన్న సంగతి తెలియదండి. దొంగకు సపోర్ట్ చేస్తే దొంగే కదా. వారి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దొంగకు సపోర్ట్ చేస్తే వీడు కూడా ఏమవ్వాలా? వీడు కూడా దొంగే, మరణశిక్షకు వాడు కదా పాత్రలు అవ్వాలి. కాబట్టి అజ్ఞానము, మనలో ఉన్నటువంటి అజ్ఞానం. అందుకని అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను ఏర్పరచబడి ఉన్నాను. దేనికి దైవ మర్మములను వెల్లడి చేయడం కొరకై, దైవ మర్మములు తెలియజేయడం కొరకై నన్ను ఏం చేస్తూ వచ్చాడు? అపోస్తలుగా ప్రభు నన్ను నియమించుకుంటూ వచ్చాడు. దేవుని సంఘానికి దేవుని యొక్క మర్మములు తెలియజేసేదాని కొరకాయ, దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రకటించడానికి కొరకాయ ఏం చేయాలంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరు, ఊరక ఏముంటుందంట, సీనియారిటీని బట్టి బాధ్యత పెద్దలుగా మారిపోతారు. సీనియారిటీని బట్టి ఏం చేస్తారంటే బాధ్యత గల సహోదరులుగా మారిపోతారు. కానీ పొట్టగోస్తే ఏముండదంట, అక్షరం ముక్కు ఉండదు. సువార్త చెప్పంటే వాడికి రాదు, సువార్త చెప్పడం రాదు. సువార్త చెప్పంటే సువార్త చెప్పడం, ఎలా సువార్త చెప్పాలో తెలీదు, అక్షరముకు రాదు, దైవికమైన జ్ఞానమే ఉండదు. ఏమైపోతున్నారంట, వారి సంఘంలో బాధ్యత కలిగిన సహోదరులుగా మారిపోతూ వస్తుంది. సువార్త చెప్పమంటే సువార్త ఎలా చెప్పాలో కూడా తెలియదు, దైవికమైన జ్ఞానమే లేదు. అటువంటి వారు ఉన్నాయి ప్రధాన యాజకులు, అటువంటి వారు ఉన్నటువంటి పెద్దలు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో, బరబ్బా ఎవరో గ్రహించలేనటువంటి వారు. కాబట్టి ఈ అజ్ఞానము యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేసిందంట, ఒకవేళ ప్రధాన యాజకులు ఉదయాయన దొంగ వాడి బందిపోటు బరబ్బాని సిలువేయండి, యేసును ఏం చేయండి, విడుదల చేయండి అని ప్రధాన యాజకులు పెద్దలు కోరుంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడి ఉండేవాడా? మాట్లాడడంలా సిలువ వేయబడి ఉండేవాడా? కాబట్టి మనలో ఏముందంట, ఒకవేళ మనం అజ్ఞానులమై ఉంటే, ఇంకనూ అజ్ఞానంలో జీవిస్తుంటే శత్రు ఈజీగా నన్ను మోసపుచ్చేవాడుగా ఉంటాడు. ఈజీగా నన్ను మోసపుచ్చు. దేనికి మోసపురుస్తా అంట, రక్షణ పొందినా సరే నిత్యత్వంలో ప్రవేశించకుండా, 1000 పరిపాలన కాలంలో ప్రవేశించకుండా మనం అజ్ఞానులుగా ఉంటే, దేవుని యొక్క వాక్యం ఎరగని వారంగా ఉంటే ఏం చేస్తామంటే, ఎలా ఉంటామంటే, మా పాప నన్ను రోజుకు 10 అధ్యాయాలు చదవడము ఏం చేసేదంటే, నన్ను ఏ టైంలో ఉన్న మెసేజ్లు పెట్టేది, రెస్పాండ్ కావట్లేదని, దీనికి అర్థం చెప్పు. ఒక్కసారి 10 అధ్యాయాలు కాకుండా ఒకే అధ్యాయం చదివి దానిలో సారాంశమంతా, ఒక పుస్తకం కొనుక్కొని సారాంశమంతా విని అర్థం కాని రాసుకుంటే అది ప్రయోజనం. ఒక్కసారి 10 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనం ఏం లేదని చెప్తొచ్చు. మా వాడికి కూడా చెప్తూ వస్తాను నేను, ఇట్లా చదవాలా, వాక్యం ఇట్లా చదవాలా, వాక్యం ఇట్లా నేర్చుకోవాలా, వాక్యంలో ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలా అని చక్కగా వానికి వివరిస్తూ ఉండి ఇట్లా చదవాలని చెప్తూ వస్తాను. సపోర్ట్ చేస్తూ ఉంటాను వానికి, ఇట్లా చేయాలా, ఇట్లా నేర్చుకోవాలా అని చెప్తూ వస్తాను. వాక్య జ్ఞానం కలిగిన వారమై ఉండాలా, సంఘము వాక్యము ఎరిగిన వారమై ఉండాలా. ఒకవేళ నేను సంవత్సరాలు గడిచిపోయి కూడా వాక్యము తెలియకపోతే, దేవుని వాక్యం ఎరగకపోతే, ఈ దైవికమైన సంబంధమైన విషయాల్లో ఇంకనూ మీరు కాలమును బట్టి చూడగా మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఏం చేయాలంట, ఆత్మ సంబంధమైన విషయాల్లో మూలపాఠలు మరలా మీకు బోధించవలసి వచ్చిందంటూ ఏమంటారు, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తాగదంటారు. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తాగదంటారు. కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏంటి బ్రదర్ అగస్టిన్ గారు? ఏది సిలువేసింది యేసుక్రీస్తు ప్రభువారిని? ఏమి సిలువేసింది యేసుక్రీస్తు ప్రభువారిని? మనలో ఉన్నటువంటి స్వనీతి, మనలో ఉన్నటువంటి భయము, మనలో ఉన్నటువంటి వేషధారణ, మనలో ఉన్నటువంటి అజ్ఞానం, ఇవి యేసుక్రీస్తు ప్రభువు సిలువేయబడడానికి కారణం. యేసుక్రీస్తు ప్రభువు సిలువేయబడడానికి కారణం ఇది. తర్వాత ఇంకో సంగతి చూద్దాం, చూడండి
ఇంకో సంగతి 27వ వచనం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు చదువుతములు వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి మూల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసి కొని దానితో ఆయనకు తల మీద ఆయన అపహరించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రంలో ఆయనకు తొడిగించి సిలువేటకు ఆయన తీసుకుని పోయి. ఐదవ సంగతి ఏంటంటే సైనికులు సిలువేయబడ్డానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడ్డానికి గల కారణం ఏంటంటే సైనికులు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ప్రధాన యాజకులు, పెద్దలు. దేనికి సాదృశ్యంగా ఉన్నారు వారు? స్వనీతికి. రెండవది ఎవరంట? పిలాతు. దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? భయం, పిరికితనానికి సాదృశ్యంగా ఉన్నాడు. మూడవ వ్యక్తి ఎవరంట? యూదా ఇస్కరియోతు. దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? వేషధారణకు సాదృశ్యంగా ఉన్నాడు. నాలుగవ వ్యక్తి ఎవరు? మళ్ళీ యాజకులే. దేనికి సాదృశ్యంగా ఉన్నారు వారు? అజ్ఞానానికి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు సైనికులు. ఈ సైనికులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు ఆయన కుడి వైపున ఒకరిని, ఆయన ఎడమ వైపున ఒకరిని సిలువేస్తూ వచ్చారు. ఎవరికైనా కూడా తలపైన కిరీటం ఉన్నదా? ఎవరికైనా కిరీటం ఉందండి? ఎవరు చేశారు ఆ పని? సైనికులు యేసును అధికార మందిరంలో తీసుకుని పోయి ఆయన సైనికులు అందరి సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొలగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయనకు తలకు పెట్టిరి. ముండ్ల కిరీటము అంటే కఠినత్వానికి సాదృశ్యంగా ఉంది. ముండ్ల కిరీటం. మిగతా ఇద్దరికి కిరీటం ఉందా? ఏ తమ్ముడు, ఇద్దరికి కిరీటం ఉందా? బందిపోడు దొంగలు ఇద్దరికి. యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు కదా పరదేశ్కి, వానికి ఏమైనా కిరీటం ఉందా? ఇద్దరికి కిరీటం. కూడిలో ఉన్న వారికి కిరీటం లేదు. ఈయనకి ఒక్కడికి ఎందుకు కిరీటము? పోనీ పిలాతు ఏమన్నా కిరీటం పెట్టమని, ముళ్ళ కిరీటం పెట్టమని చెప్పాడా? సిలువేయమన్నాడు తప్పితే కిరీటం పెట్టమని చెప్పలేదే. సిలువేయమన్నాడు కానీ కిరీటం పెట్టమని చెప్పాలి, ముళ్ళ కిరీటం పెట్టమని చెప్పాలా. మరి ఎందుకు పెట్టారు అంటే చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా హింసించడం, కఠినత్వాన్ని సూచిస్తుంది. నీ కఠినత్వం, మార్పు చెందని నీ కాఠిన్యం. చూడండి 2వ అధ్యాయం 6వ వచనం, రోమిలికి రాసిన పత్రిక. దేనికి సాదృశ్యంగా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం నీ హృదయ కాఠిన్యమైన మాట. 7వ వచనమేమో చూడతాములో. మార్పు చెందని ఎన్నో వచనం తమ్ముడు? 5వ వచనమా? 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుడి న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ కాఠిన్యం దేని సాదృశ్యంగా ఉంది? వారు ముళ్ళు కిరీటాన్ని తలపైన ఆయన పెట్టడానికి వారి యొక్క కఠిన స్వభావాన్ని చూపిస్తూ ఉంది. ప్రియ సహోదరి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో, ఎన్ని మార్లు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రమ గురించి మాట్లాడుతూ వస్తున్నారు దైవజనులు. ఎన్ని మార్లు రక్షణకు సువార్తను ప్రకటిస్తూ వస్తున్నారు. ఎన్ని మార్లు నువ్వు సువార్తను వింటూ వచ్చావు, ఎన్ని మార్లు రక్షణ సువార్తను వింటూ వచ్చావు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారో, ఎందుకు సిలువలపై మరణిస్తూ వచ్చారో ఎన్ని మార్లు వింటూ, నీ రక్షణ కొరకే, నీ మారు మనసు కొరకే, నువ్వు పశ్చాత్తాపడదాని కొరకై. అయితే నువ్వేం చేస్తున్నావంట? మనసు మార్చుకొనక మనసు మార్చుకొనకుండా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మనసు మార్చుకోకుండా నీ హృదయాన్ని కఠినపరచుకుంటావు. నీ కాఠిన్యమును బట్టి, మార్పు చెందని నీ హృదయాన్ని బట్టి నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి ప్రియ సహోదరి, నేడే రక్షణ దినం. నీ హృదయ కాఠిన్యము తీసివేసుకో. నీ హృదయం వారికి ఏం చేస్తానంటే రాతి గుండెని తీసివేసి నేను మాంసపు గుండెనిస్తానని ప్రభువా. ప్రియ సహోదరి సహోదర, ఈ సంవత్సరాలు జరిగిపోతుండగా, యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతుండగా, దినదినము నీతో మాట్లాడుతుండగా
నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆనాడు సైనికులు కాదు, నీలో ఉన్న కాఠిన్యం, ఆ సైనికులు తలపై పెట్టినటువంటి ఆ కిరీటము ఏం తెలియజేస్తుందంటే నీ హృదయ మార్పు చెందని నీ హృదయానికి, మార్పు చెందని నీ హృదయ కాఠిన్యానికి సాదృశ్యంగా ఉంది. నీ హృదయ కాఠిన్యమును బట్టి ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు, ఈ దినా అంటే గుడ్ ఫ్రైడే నాడు కాదు, ఈ దినా అంటే ఈరోజు అనుకుంటారేమో ఈ దినా అంటే నేను తప్పుడు ప్రసంగం చేసిన వాడిని అవుతా. ఈ దినం కాదు, దినదినము యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు సిలువ వేస్తూ వస్తున్నావు. సర్వలోక రక్షకుడు, భూమి ఆకాశమును సృజించినటువంటి వాడు దినమెల్లా చేతులు జరుపుతున్నాడు, చేతులు సిలువలో వేలాడుతూ వస్తున్నాడు. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన వేలాడుతూ వస్తున్నాడు. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన తలపై కిరీటం పెట్టబడుతూ వచ్చింది, తలపైన భారం, నీ విషయమై భారం తలపైన నీకు పెడితే ఎలా ఉండదు చెప్పు? ముళ్ళు నల్లి రెల్లు అంట. రెల్లు అంటే రెల్లు కత్తితో సమానం. కత్తైనా తెగదు, కానీ రెల్లు కనుక విరిగినదా ఏమవుతుంది చెప్పండి? దిగిపోద్ది. రెల్లు కత్తి తెగదు కానీ రెల్లు తెగిపోద్ది. అంటే ఏం చేస్తూ వచ్చారంటే తలపైన కిరీటం పెట్టి ఆయన చేతికి రెల్లుని ఇస్తూ వచ్చారంట. ఎక్కడైనా గుచ్చుకోవచ్చు. అది నీ హృదయ కాఠిన్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ వస్తావు? నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకున్న కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు ఇంకను సిలువపై వేలాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ సైనికులు మనకు తెలిసే పాఠం ఏంటంటే, హృదయ కాఠిన్యము కలిగిన వారు దేవునితో మాట్లాడుతున్నప్పుడు సరిచేయబడక ఒప్పుకొనక. ఆనాడు యూదులు ఏం చేస్తూ వచ్చారు? వారు యూదులే ప్రధాన యాజకులు కఠినంగా ఉన్నారు, కానీ సైనికులు కఠినంగా ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేస్తూ వచ్చినప్పుడు 2వ అధ్యాయం 36వ వచనంలో, అయలారా మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగా నిలబెట్టాడు అన్నప్పుడు వారు అయలారా మేమేమి చేయాలి? వారి హృదయంలో గుచ్చబడిన వారే అయలారా మేమేమి చేయాలంటే, ప్రతివాడు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరంటారు. మారు మనసు పొందుతూ వచ్చారు. ఒక్క దినాన 3000 మంది రక్షణ పొందుతూ వచ్చారు. కాబట్టి ఆనాడు వారి హృదయాన్ని మెత్తన చేసుకుంటే, ఈ దినాన కూర్చొని ఇక్కడ నువ్వు ఇంకనో యేసుక్రీస్తు వారి సమయం ఇవ్వక, నీ హృదయంలో చోటు ఇవ్వక, నీ హృదయాన్ని బండరాయిగా మార్చేసుకొని కఠినమైపోతే నిన్ను బట్టి కదా యేసుక్రీస్తు వారి సిలువలో వేలాడుతూ వస్తున్నాడు. ఇంకో సంగతి చూద్దాం చూడండి. రేపు 39వ వచనం. ఆ మార్గను వెలుచుండిన వారు తలలూచుచో దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నువ్వే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువపై నుంచి దిగుమని చెప్పుచు ఆయనను. వీళ్ళకేమో సంబంధం అండి? ఏం సంబంధం వీళ్ళకి? దారిని పోయే దానాలకు ఏమి సంబంధం? ఏమన్నా యూదుడివా? లేదా నువ్వు రోమా ప్రభుత్వంలో సైనికుడివా? ప్రధాన యాజకుడివా? శాస్త్రివా? పరిసయ్యుడివా? లేకపోతే యూద మతానికి సంబంధించిన వాడివా? వాళ్ళు ఏదో నేనే దేవుడు అని చెప్పుకున్నారని, ఆ యూదులేదో యెహోవాయే కదా దేవుడు, మధ్యలో ఈయనెవరు రా బాబు వచ్చారు అని వాళ్ళు ఏదో అజ్ఞానంలో ఉండి వాళ్ళ సిలువకు అప్పగిస్తే దారిని పోయేవాడు. చూడు, ఆ మార్గం వెలుచుండిన వారు తలలూచుచో దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువపై నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఏం సంబంధం వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేనటువంటి వారు కదా, సంబంధం లేనటువంటి వారు. వాస్తవమే, నీ దారిని పోతే ఇబ్బంది ఏం లేదు. కానీ ఏం చేస్తున్నారంటే ఆయన గేలి చేస్తున్నారండి. దేవుని కుమారుడు అయితే దీనిలో ఇంకొక కారణం కూడా ఉంది, అవిశ్వాసము. నీవు దేవుని కుమారుడు అయితే 3 దినాల్లో పడగొట్టి కడతా అన్నావు కదా దేవాలయం, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు, నిన్ను నువ్వే రక్షించుకోనమంట. అదే కదా అంటున్నాడు. 3 దినముల్లో కట్టుబాడా నిన్ను నువ్వే రక్షించుకునము. నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. దూషణ, మోకరి. దూషించేవాడు, నమ్మనివాడు, వాని యొక్క స్థితి ఏంటి? విలాప వాక్యములు 1వ అధ్యాయం 12వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. విలాప వాక్యములు 1వ అధ్యాయం 12వ వచనం. ఎక్కడుంటుంది విలాప వాక్యములు? ఏ పుస్తకం తర్వాత? ఇర్మియా తర్వాత ఉంటుందంట. చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం.
గట్టిగా. త్రోవను నడుచువారులారా ఇలాగు జరుగుచుండగా మా త్రోవను నడుచువారులారా ఇలాగు జరుగుట చూడగా యెహోవా ప్రచండ కోపము యెహోవా దినమున ప్రచండ కోపము నీపైకి వస్తుంది. ఓ దారిని పోయేవాళ్ళారా, మీ దారిని మీరు పోయింటే నా ఇబ్బంది లేకుండా పోయేది. మీ దారిని మీరు పోయింటే ఇబ్బంది లేకుండా పోయేది. పోయేవాడు పోకేం చేస్తున్నావంటే ఏం చేస్తున్నావు? గేలి చేస్తున్నావు. పోయేవాడు పోకుండా ఏం చేస్తున్నావంటే నువ్వు 3 దినాల్లో కడుతున్నావు దేవాలయాన్ని. నువ్వేం చేస్తావు? దిగిరా సిలువపై నుంచి, నిన్ను నువ్వే రక్షించుకో అంటే విశ్వాసము లేకపోవడాన్ని చూపిస్తుంది. వాళ్ళలో విశ్వాసం లేని విధానాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ దారిని పోయే వాళ్ళు ఏం లేదంటే విశ్వాసం లేదు. మన జీవితాల్లో ఏం లేదంట, మన జీవితాల్లో విశ్వాసం లేని కారణం చేత, ప్రభు శిలువ కార్యం పైన విశ్వాసం లేని కారణం చేత, దేవుని విషయాల్లో నమ్మకం లేని కారణం చేత. ప్రియ సంఘమా, ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఒక మాట, ప్రభు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొన్న 18వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. లూకా సువార్త 18 మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. ప్రభు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అన్నాడు. విశ్వాసమును కనుగొనునా. కాబట్టి విశ్వాసము లేని జీవితాలు, యేసుక్రీస్తునందు విశ్వాసం లేని జీవితాలు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభు నమ్మలేనటువంటి జీవితాలు. దేవుని పిల్లలమే, ప్రార్థనాపరులమే, దేవుని ఆరాధించేవారమే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయలేమంటే దేవుని మనము నమ్మలేనటువంటి పరిస్థితి. ఇవి నిత్యం మన జీవితాల్లో శ్రమ కలిగినదా, ఇబ్బంది కలిగినదా, రోగం కలిగిందా, అక్కర కలిగినదా, ఈ పరిస్థితుల్లో ప్రభు పైన ఆధారపడక ప్రభును మనం విశ్వసించలేకపోవడం, ఇది ఏం చేస్తుందంటే మన జీవితాల్లో అపనమ్మిక తీసుకొస్తుంది. ఈ అపనమ్మికయే, అవిశ్వాసమే, ప్రభు పైన ఆధారపడకపోవడమే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువకు అప్పగిస్తూ వస్తుంది. కాబట్టి 6 సంగతులు నేర్చుకుంటాం. 6 మానవ సంఖ్య, మనుషులమైన మనలో ఉన్నటువంటి 6 విషయాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడుతూ వచ్చాడు. మరోసారి జ్ఞాపకం చేసుకున్నాం ఈ 6 సంగతులను. మొదటి వచనంలో ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగిస్తూ వచ్చారు. ప్రధాన యాజకులు ఏం తెలియజేస్తూ వస్తున్నారు మనకంటే, మన జీవితంలో ఉన్నటువంటి స్వనీతికి సాదృశ్యంగా ఉంటూ వచ్చారు. మనలో ఉన్న స్వనీతిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతూ వచ్చారు. రెండవది పొంతి పిలాతు అధికారియే కానీ ప్రజలు ఎక్కువ మంది ఉన్న కారణం చేత, ప్రజలు ఎక్కువ మంది యేసుక్రీస్తుని కాక బరబ్బాని విడుదల చేయమన్న కారణం చేత, యేసుక్రీస్తుని సిలువ వేయమని అడిగిన కారణం చేత మెజారిటీ సంఖ్యను చూసి ఏం చేస్తూ భయపడిపోతూ వచ్చాడు, పిరికివాడవుతూ వచ్చాడు, భయస్థులైపోతూ వచ్చాడు. నీలో ఉన్న భయము, నీలో ఉన్న పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు కానారు. అది సిలువ వేస్తూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. మూడవది ఎవరంట? ఇస్కరియోతు యూదా ప్రభుని వెంబడిస్తూ వచ్చాడు కానీ ఆయనలో ఏం లేదు, యథార్థత లేదు. యథార్థత లేకుండా ప్రభుని వెంబడించడం. యథార్థత లేని ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచున్నారు కానీ వారి హృదయం నాకు, నీ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? యథార్థతను బట్టి నడుచుకునేవాడు. యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థతను బట్టి నడుచుకున్నటువంటి వాడు. కాబట్టి యూదా ఇస్కరియోతు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనలో యథార్థత లేని జీవితం, వేషధారణ. యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేసిందంటే సిలువకు అప్పగిస్తూ వచ్చింది. 4వ సంగతి ఏంటంట, మరల ప్రధాన యాజకులే ఏం చూపిస్తూ వచ్చారు? వారు జ్ఞానం లేనటువంటి వారు, దైవికమైన జ్ఞానం లేని వారు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించినటువంటి. నేను నా జీవితంలో వయసు పెరుగుతుంది కానీ దైవికమైన జ్ఞానం లేని వారంగా జీవిస్తూ వస్తున్నాను. నేను నా జీవితంలో జ్ఞానం లేకపోవడం, దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగిస్తున్న వారంగా ఉంటుంది. 5వ సంగతి ఏంటంట, సైనికులు కఠినత్వాన్ని చూపిస్తున్నారు సైనికులు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా నువ్వు హృదయంలోనికి చేర్చుకోపోవడమో నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నీ రక్షకునికి అంగీకరించలేదంటే
వారు కత్తి పెట్టి పొడిచాను హృదయంలో. హృదయం రాయి అయితే ఏమవుతుంది? హృదయం రాయి అయితే కత్తి దిగదు. హృదయం మాంసం హృదయం అయితే ఏముంది? కత్తి. అక్కడ 3000 మందికి హృదయం మెత్తగా ఉంది, వాక్యమని ఖడ్గం దిగింది, పొడవబడ్డారు, రక్షణ పొందారు. మరి ఒకవేళ రాయి అయి ఉంటే కఠినలు అయి ఉండేవారు. కఠినలైతే వారు ఒప్పుకునేవారు కాదు. కఠిన 5వ సంగతి హృదయ కాదు. దారిన పోయేవారు. 6వ సమాజం ఎవరంట? గుంపు ఎవరంట? దారిన పోయేవారు. దారిన పోతే పోయి ఉండేది. ఏం చేస్తాడంట? పోయి ఆయన చూసి, ఆయనకి తెలుసు ఆయన ఎందుకు సిలువ ఎక్కాడు, ఆయనకు తెలుసు. ఆయన ఎందుకు దిగలేకపోతున్నాడు ఆయనకి తెలుసు. రక్షణ మార్గంలో ఆయనకి తెలుసు. దారిన పోయేవాడు పోక ఆయన ఏం చేస్తుండే? అపహాసం, గేలి చేస్తున్నాడు. గేలి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతకాలం యూట్యూబ్లో చూడండి, గేలి చేసే సంఖ్య ఎక్కువైంది. గేలి చేసే సంఖ్య ఎక్కువైంది కదండి. వాడికి అనవసరం, వాడు దారిన పోయే దానయ్య. వాడికి ఎందుకు యేసుక్రీస్తు వారి గురించి? వాడికి ఎందుకు సిలువ పై నుంచి దిగితే ఏమి, దిగకపోతే వాడికి ఎందుకు? ఏమన్నా దాని లామెంటేషన్లో మనం చూసి 1:12 చూస్తూ వచ్చాం. ఉగ్రత వాడి మీదకి తప్పకుండా వస్తుందంట. వాడేమి ఇంకా నా పైన ఉగ్రత రాలేదని వాడు దీర్ఘశాంతుడు కాబట్టి వాడు ఇంకా బ్రతుకున్నాడు. అయితే ప్రభు దీర్ఘశాంతుడు, ఒక లిమిట్ వరకే దీర్ఘశాంతుడు, ఉగ్రత దినం వరకు దీర్ఘశాంతుడు. ఒకవేళ ఆ శాంతాన్ని తీసేస్తే వానిపైకి ఏమవుతుందంట? ఉగ్రత ఉరిమోలే. ఏమంటే ఉరుము కనుక ఉరిమిన రీతిగా, మెరుపురు మెరిసిన రీతిగా వానిపైకి ఉగ్రత వచ్చి పడుతుంది. దారిన పోయేవాడు పోక నీకెందుకు ఆయన గురించి? కాబట్టి విశ్వాసము లేనటువంటి వారు, ప్రియ సహోదరి సహోదరులు, నా జీవితంలో విశ్వాసము లేని, మనకొచ్చే కష్టాల్లో, మనకొచ్చే పరీక్షల్లో, మనకొచ్చే పరిస్థితుల్లో, దేవుని పైన ఆధారపడలేని పరిస్థితులను బట్టి మనం యేసుక్రీస్తు వారిని విశ్వాసం లేని తరం వారు ఒకరిని పట్టుకొచ్చారు. 17వ అధ్యాయంలో కింద తీసుకున్న వారితో దయ్యం పట్టిన వారిని పట్టుకొస్తే శిష్యులు ఉన్నారంట 9 మంది. 3 పైన ఉన్నారు యేసుక్రీస్తు వారితో, 9 మంది కింద. ఆ 9 మందిలో ఉన్నవాళ్ళు యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ఒక్కడికి మాట వింటంలా. ఎవరు? దయ్యం. 9 మంది శిష్యులే కానీ ఒక్కడికి మాట వింటంలా. ప్రభు దిగి వచ్చి ఏమన్నాడు తెలుసా? విశ్వాసం లేని తరము వారలారా, విశ్వాసం లేని తరం వారు, ఎంతకాలం నేను తిందో దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. విశ్వాసం, స్వల్ప విశ్వాసం, అల్ప విశ్వాసులారా. ఇది వాస్తవానికి మనం నివసిస్తున్నటువంటి దినాలు. అల్ప విశ్వాసం, స్వల్ప విశ్వాసం, అసలు లేదు, విశ్వాసమే లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ దినాల్లో ఉన్నాం. ఈ యేసుక్రీస్తు వారిని పదే పదే సిలువ వేయడానికి కారణం ఈ 6 సంగతులు బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతూ వచ్చారు. ఈ 6 విషయాలు మనలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి మనం విడిపించబడిన వారమే, వీటన్నిటి నుంచి బయటకు వచ్చిన వారమే, యథార్థపరులముగా, నీతిపరులముగా, దేవుడు నీతి కలిగిన వారముగా, ధైర్యం కలిగిన నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. యథార్థపరులమై ఉండి, దైవిక జ్ఞానం కలిగిన వారమై ఉండి, మరి దేవునికి ఇష్టలుగా ఉంటాం, కఠినపరచుకోకుండా దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుని విశ్వాసంలో ఎవడు ఎక్కడైనా ఎత్తైన పర్వతంపై ఎక్కి విశ్వాసంలో వీళ్ళుగా మారుచు ఉన్నట్లయితే నిజంగా దేవుడు ఆయన ఏం చేసే వారంగా ఉంటాం, ఇంకా తండ్రి కుడిపార్శ్వ మీద కూర్చోబెట్టిన వారంగా ఉంటాం. ఈ అవలక్షణాలు మనలో ఉంటే సిలువ వేసిన వారంగా ఉంటాం. ఎటువైపు ఉండాలో, రైట్ సైడ్ ఉండాలో, లెఫ్ట్ సైడ్ ఉండాలో మనమే పరీక్షించుకున్న వారమై ప్రభువులో ఆత్మీయతలో సాగిపోదుముగాక. మోకాళ్ళపైకి వద్దాం. సహోదరులు ఇద్దరు వాక్యము కొరకు